ప్రజెంట్ విజయవాడకి గుంటూరుకి మధ్యలో ఎన్ఆర్ఐస్ ఒక పెద్ద ప్రాజెక్ట్ మొదలు పెట్టారండి, ఓపెన్ ప్లాట్స్. ఆ ప్రాజెక్ట్ గురించి మనం లాస్ట్ వీక్ లో చెప్పినప్పుడు చాలా మంది దగ్గరలో ఐటీ సాఫ్ట్వేర్ కంపెనీలు ఉన్నాయి, ఇంకా చాలా ఐటీ సాఫ్ట్వేర్ కంపెనీలు రాబోతున్నాయి అని చెప్పినప్పుడు ఐటీ సాఫ్ట్వేర్ ఎక్కడ ఉంది, ఇక్కడ అసలు అంతా ఫేక్ చెప్తున్నారని కామెంట్ చేయటం వల్ల ఈ రోజు నేను లైవ్ లో మీకు చూపిద్దామని వచ్చాను. మనకి విజయవాడ గుంటూరు మధ్యలో మంగళగిరిలో సాఫ్ట్వేర్ కంపెనీలు ఉన్నాయండి. సుమారుగా ఇక్కడ 3000 మంది వరకు వర్క్ చేస్తున్నారు. చూడండి, ఇవన్నీ సాఫ్ట్వేర్ బిల్డింగ్స్. మనకి అక్కడ కూడా కొత్త బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేస్తున్నారు చూడండి. అలాగే ఈ లైన్ మొత్తం సాఫ్ట్వేర్ కంపెనీలే. అలాగే ఇటు సైడ్ కన్స్ట్రక్షన్ జరుగుతున్నాయి చూడండి, ఇక్కడ కొత్త బిల్డింగ్స్ కన్స్ట్రక్షన్ జరుగుతున్నాయి. ఇవన్నీ కూడా సాఫ్ట్వేర్ కంపెనీలు. అది నేషనల్ హైవే. నేషనల్ హైవే పక్కన మయూరి టెక్ పార్క్ అని చాలా పెద్ద బిల్డింగ్ కన్స్ట్రక్షన్ అవుతుంది. అది కూడా మనకి సాఫ్ట్వేర్ కి తీసుకున్నారండి మన ఏపీ గవర్నమెంట్ వారు. అలాగే విజయవాడ గుంటూరు మధ్యలో బటర్ఫ్లై జంక్షన్ వస్తుంది. బటర్ఫ్లై జంక్షన్ వచ్చిన తర్వాత కనెక్టివిటీస్ పెరుగుతాయని మనం చెప్తున్నాం. బటర్ఫ్లై జంక్షన్ డెవలప్మెంట్ జరుగుతుందండి, లైవ్ లో మీకు చూపించడానికి వచ్చాను. ఇది చూడండి, ఈ రోడ్డు 6 లైన్ రోడ్డు. ఏంటంటే ఇది విజయవాడ వెస్ట్ బైపాస్ అంటారండి. మన గన్నవరం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ దాటిన తర్వాత పొట్టిపాడు టోల్ గేట్ దగ్గర స్టార్ట్ అయ్యి ఇక్కడ ఎండ్ అవుతుందండి. కరెక్ట్ గా ఇక్కడ ఎండ్ అవుతుంది. ఇంకా మనకు 1 మంత్ లో ఓపెన్ చేస్తున్నారండి. దీని వల్ల ప్లస్ పాయింట్ ఏంటంటే విజయవాడ గుంటూరు మధ్యలో ఉన్న కాజాలో ఉన్న వాళ్ళకి కానీ, నంబూరులో ఉన్న వాళ్ళకి కానీ, మంగళగిరిలో ఉన్న వాళ్ళకి కానీ ప్లస్ పాయింట్ ఏంటంటే ఇది వరకు ఈ నేషనల్ హైవే మీద ట్రాఫిక్ లో మనం విపరీతమైన ట్రాఫిక్ లో విజయవాడ మీదుగా మనం గన్నవరం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కి వెళ్లేవాళ్ళం, లేదంటే విజయవాడ సిటీలోకి వెళ్ళేవాళ్ళం హ్యూజ్ ట్రాఫిక్ మీద. కానీ ఇప్పుడు ఏంటంటే ఇది రెడీ అయిపోతుంది, మనకు 1 మంత్ లో ఓపెన్ అవుతుంది. ఆగస్టులోనే ఓపెన్ అవుతుంది ఇది. దీనివల్ల ట్రాఫిక్ లేకుండా మనం గన్నవరం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కి వెళ్ళిపోవచ్చు. అలాగే హైదరాబాద్ హైవే ఉందండి, మన గొల్లపూడి దగ్గర దిగుతాం. మనం అవతలకి సూరాయిపాలెం దగ్గర దిగుతాం. అక్కడ నుండి మనం హైదరాబాద్ హైవేకి వెళ్ళిపోవచ్చు. హైదరాబాద్ జర్నీ ఎంత ఈజీ అవుద్ది అంటే ఇప్పుడు మనం జనరల్గా పిడుగురాళ్ళు వెళ్ళి కానీ, లేదంటే విజయవాడ వెళ్ళి కానీ వెళ్తాం. కానీ పిడుగురాళ్ళు వెళ్ళాలంటే చాలా దూరం. విజయవాడ మీద నుంచి వెళ్ళాలన్నా మనకి ఇంచుమించు 1 అవర్ టైం పడుతుంది గొల్లపూడి దాటాలంటే. ఇప్పుడు ఫెసిలిటీ ఏంటంటే ఈ రోడ్లోకి రాగానే మ్యాటర్ ఆఫ్ మనం 20 minutes లో హైదరాబాద్ హైవేలో ఉంటామండి. చూడండి, ఎయిర్పోర్ట్కి యాక్సెస్ బాగుంది, హైదరాబాద్ హైవేలోకి యాక్సెస్ బాగుంది. అన్నిటికన్నా ఇంపార్టెంట్ ఏంటంటే ఇది రాజధాని అండి. ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి రాజధాని, ఇది మెయిన్ రాజధానిలోకి మనం ఈ రోడ్లోనే వెళ్ళిపోవచ్చండి. ఇది మనకి విజయవాడ గుంటూరు మధ్యలో ఉన్న వాళ్ళకి ఫెసిలిటీ. చూడండి, ఈ హైవేని మనకి ఇక్కడ కలుపుతున్నారండి. ఎంత వెడల్పుగా ఉందో చూడండి. మనకి అక్కడ మొదలయ్యి అక్కడ వరకు కూడా రోడ్డే. ఈ రోడ్డుని మనకి ఈ గుంటూరు వెళ్ళే రోడ్లో కలుపుతున్నారు. ఇక్కడ పెద్ద జంక్షన్ వస్తుందండి, దాన్నే బటర్ఫ్లై జంక్షన్ అంటున్నారు. అలాగే మన ఎన్ఆర్ఐ వెంచర్ కి దగ్గరలో ఇంకొక ఐటీ ప్రాజెక్ట్ రాబోతుందండి. ప్రజెంట్ మనకు కనపడే ట్విన్ టవర్స్ రామకృష్ణ టెక్నో టవర్స్ అంటారు. దాన్ని కూడా గవర్నమెంట్ ప్రజెంట్ చర్చలు జరుగుతున్నాయండి. ఆ 2 టవర్స్ కూడా ఐటీకి తీసుకుంటున్నారు ఇప్పుడు. అలాగే ఇప్పుడు చాలా ఫేమస్ రోడ్డు ఉందండి కాజాలో, విజయవాడకి గుంటూరు మధ్యలో రామకృష్ణ హైరేజ్ టవర్స్ ఏవైతే ఉన్నాయో హైరేజ్ టవర్స్ కి ఎగ్జాక్ట్లీ బ్యాక్ సైడ్ కాజా టు నంబూరు రోడ్డు ఉందండి. ఆ రోడ్ లో ఎగ్జాక్ట్ గా సెంటర్ లో, అంటే కాజాకి నంబూరుకి సెంటర్ లో ఈ రోడ్డు ఉంది చూడండి. ఇదే మనకి ప్రజెంట్ వెంచర్ల రోడ్డు, లేఅవుట్ రోడ్డు అండి. ఇది ప్రైమ్ లొకేషన్. ఈ రోడ్లో అన్ని ప్రీమియం ప్లాట్స్ ఉంటాయి. ఈ మొత్తం మనకి 3.5 kilometers ఉందండి ఈ రోడ్డు. ఇక్కడ మొదలయ్యి ఆ చివరి వరకు మొత్తం వెంచర్లే ఉంటాయి. ఈ రోడ్డు వెళ్ళి అక్కడ మన నంబూరు ఊరు ఉంటుందండి. నంబూరు ఊరు నుండి డైరెక్ట్ తెనాలికి ఒక రోడ్డు ఉంది. ఈ రోడ్డు వెళ్ళి ఆ రోడ్లో కలుస్తుందండి. ఇది ప్రపోజ్డ్ 60 feet రోడ్డు. ఈ రోడ్లోనే మన ఎన్ఆర్ఐ వెంచర్ ఉంది. ప్రజెంట్ మనం వెంచర్ దగ్గరికి వచ్చాం. వెంచర్లో ఇచ్చే ఎమ్యూనిటీస్ డెవలప్మెంట్స్ మీరు చూడాలనుకుంటే డిస్క్రిప్షన్లో నేను లింక్ పెట్టాను. లాస్ట్ టైం పెట్టిన వీడియోలో అన్ని డీటెయిల్స్ ఉన్నాయి. ఆ లింక్ ఓపెన్ చేసి మీరు మొత్తం డీటెయిల్స్ చూడండి. ఇదే నేను రోడ్డు లేఅవుట్స్ రోడ్డు అని చెప్పాను. జస్ట్ ఇక్కడ దాకా వచ్చాక టర్న్ అయింది. జస్ట్ అదిగో మనకి రామకృష్ణ టవర్స్ ఉన్నాయి. ఆ టవర్స్ నుండి డైరెక్ట్ రోడ్డు అండి. ఇది నియర్లీ 3.5 to 4 km ఉంటుంది. చూడండి, అన్నీ కూడా వెంచర్లే. మనం వెంచర్ దగ్గరికి వచ్చాం. ఇక్కడ వరకు కూడా అన్ని వెంచర్లే. మరలా ఇక్కడ నుండి ఇంకొక 2 km వరకు కూడా మొత్తం వెంచర్లేనండి, అన్ని వెంచర్లే. చూడండి, ఇది వెంచర్ల రోడ్ అనమాట. అందులోనూ ప్రీమియం ప్లాట్స్ అండి, ప్రైమ్ లొకేషన్ ఇది. మొత్తం ఈ లొకాలిటీలో సిఆర్డిఐ వెంచర్లే అన్ని కూడా.
మీరు ఈ లొకాలిటీలో ఎక్కడైనా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. కానీ స్పెషల్ వెంచర్ కావాలి, సేమ్ రేట్ ఉండాలి, స్పెషల్ వెంచర్ కావాలి, హై క్వాలిటీ వెంచర్ కావాలి, హై డెవలప్మెంట్స్ కావాలి, ఎమ్యూనిటీస్ కావాలి, వెంచర్లో ఎన్ఆర్ఐస్ ఉండాలి, వెంచర్లో విల్లాస్ ఉండాలి, మరలా ఈ సరౌండింగ్లో ఎవరో ఏమైనా డెవలప్మెంట్స్ ఉండాలంటే ది బెస్ట్ వెంచర్ అండి ఇది ఎన్ఆర్ఐస్ వెంచరు. మన కేబీబీ డెవలపర్స్ అని కనబడుతుంది, మనకి మంగళగిరి దగ్గర ఆఫీస్ ఉందండి. ఇది ఎన్ఆర్ఐస్ డెవలప్ చేస్తున్న వెంచరు. ఇందులో చాలామంది ఎన్ఆర్ఐస్ కూడా కొన్నారు కాబట్టి మనకి యుఎస్లో ఎలాగ ఉంటుంది ప్రాజెక్టు ఆ టైప్లో డెవలప్ చేస్తున్నారు. అలాగే యుఎస్లో 11,000 ఎకరాలు డెవలప్ చేశారండి వీళ్ళు వెంచర్లు. అలాంటి కంపెనీ దీంట్లో ఎవరు డెవలప్మెంట్స్ అంటే అన్ని 40 feet సీసీ రోడ్స్ కానీ, అన్ని అండర్ గ్రౌండ్ డెవలప్మెంట్స్ కానీ, మన సోలార్ ఫెన్సింగ్లు, ఇవి కాకుండా మనకి 25 SFTలో క్లబ్ హౌస్, ఇంకా 30+ ఎమ్యూనిటీస్, ఇటు డెవలప్మెంట్స్ అటు ఎమ్యూనిటీస్ ఉన్న ఏకైక వెంచర్ అండి ఇది. ఇక్కడ మనకి రామకృష్ణ దాంట్లో రీసేల్ ఫ్లాట్స్ మనకి లాస్ట్ జరిగినప్పుడు 34,000 35,000 పర్ స్క్వేర్ యార్డ్ జరిగినాయండి. అయితే అంత రేట్ అయితే లేదు, పక్కనే 34 35 ఉన్నా కానీ ఇందులో 26,000 అండి స్క్వేర్ యార్డ్, 26,000 రూపీస్ టోటల్. ఈ లైన్ మొత్తం కూడా అవే రేట్లు ఉన్నాయి, ఇంకా ఎక్కువ కూడా ఉన్నాయి కొన్ని వెంచర్లలో. కానీ బెస్ట్ వెంచర్ అండి ఇది. 26,000 రూపీస్ పర్ స్క్వేర్ యార్డ్, లోన్ ఫెసిలిటీ కూడా ఉంది. సో డియర్ ఇన్వెస్టర్స్, వెంటనే డిస్క్రిప్షన్లో ఉన్న నెంబర్ కాంటాక్ట్ చేయండి. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.